మంచిర్యాల జిల్లా కేతనపల్లి మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక జరగనుండటంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కేతనపల్లి ఫ్లైఓవర్ నుంచి మున్సిపల్ ఆఫీస్ వరకు గట్టుదిట్టమైన భద్రత పెట్టారు పోలీసులు. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి సారంగపాణి లైవ్ లో ఉన్నారు. సారంగపాణి. స్వాతి, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో 3 మున్సిపాలిటీలకు సంబంధించిన చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది నిన్న కోరం లేని కారణంగా. అదేవిధంగా కేతనపల్లిలో అయితే గొడవల కారణంగా అదేవిధంగా కోరం సైతం లేకపోవడంతో వాయిదా వేశారు. అయితే ఈరోజు వాయిదా పడ్డ 3 మున్సిపాలిటీలకు సంబంధించి ఈరోజు చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికను జరపనున్నారు. ఉమ్మడి జిల్లాలోని కేతనపల్లి, ఖానాపూర్, కాగజ్ నగర్ సంబంధించి ఉత్కంఠ నెలకొంది. ఇక్కడ కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు ఖానాపూర్లో పట్టు సాధించడం కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ఖానాపూర్ విషయానికి వస్తే 12 వార్డులకు గాను కాంగ్రెస్ కు 3 స్థానాలు సాధించింది. బీఆర్ఎస్, బీజేపీ సమాన 4 స్థానాలను సాధించింది. ఇక్కడ ఎక్సాఫిషియోగా బెడమ బొజ్జు దరఖాస్తు చేసుకోగా మొత్తం కాంగ్రెస్ బలం 5 అయింది. అయితే మొత్తం 7 కావాల్సి ఉంది. మ్యాజిక్ ఫిగర్ 7 కావాలంటే ఇంకా ఇద్దరు అవసరమైతే ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పీఠం దక్కించుకోవడం కోసం తీవ్రంగా ప్రయత్నాలు కొనసాగిస్తుంది. పీఠం తమదే అంటూ ప్రకటించారు సైతం. కానీ ఇప్పుడు వచ్చి చేతులు లేపేంత వరకు ఒక ఉత్కంఠ కొనసాగుతుంది. అయితే బీజేపీ, బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు 4 స్థానాల్లో ఉండగా వాళ్ళు ఎవరికి మద్దతు ఇస్తే వారే చైర్మన్ పీఠంపై జెండా ఎగరవేసే అవకాశం ఉంటుంది. అయితే ఈ అనైతిక పొత్తులు, చిత్ర విచిత్రాలు జరుగుతున్న నేపథ్యంలో బీజేపీ కాంగ్రెస్ కు మద్దతు ఇస్తుందా లేదా బీజేపీ బీఆర్ఎస్ కు మద్దతు ఇస్తుందా అనే ఉత్కంఠ కొనసాగుతుంది. అక్కడి విషయం ఆ విధంగా ఉంటే కేతనపల్లి విషయానికి వస్తే ఇక్కడ సిపిఐ, బీఆర్ఎస్ కలిసి పోటీ చేసేది. ఇక్కడ పొత్తుల్లో భాగంగా సిపిఐ పోటీ చేసిన 4 స్థానాల్లో సిపిఐ గెలుపొందగా 10 స్థానాల్లో బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఇక 7 స్థానాలకే కాంగ్రెస్ పరిమితమైన పరిస్థితి. కాంగ్రెస్ కు సంబంధించిన ఎమ్మెల్యే, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ ఎక్సాఫిషియోగా కేతనపల్లిలో దరఖాస్తు చేసుకున్నారు. దీంతో పాటు ఎంపీ వంశీకృష్ణ సైతం ఇక్కడే దరఖాస్తు చేసుకున్నారు. అంటే కాంగ్రెస్ కు సంబంధించి 7 స్థానాలకు ఇవి 2 కలిస్తే ఇండిపెండెంట్ సైతం ఇక్కడ వీళ్ళకే మద్దతు ఇస్తున్న పరిస్థితి. అయితే వీళ్ళకి సైతం రావాలంటే మొత్తం 13 మందికి సంబంధించి అంటే 13 మంది మ్యాజిక్ ఫిగర్ కావాలి. 13 మంది కావాలంటే సిపిఐ మద్దతు ఎవరికి ఇస్తే వాళ్ళు మాత్రమే ఇక్కడ పీఠంపై కూర్చుంటారు. అయితే సిపిఐ, బీఆర్ఎస్ పొత్తులో భాగంగా పోటీ చేశారు కనుక బీఆర్ఎస్ వైపే సిపిఐ ఉంటుందనేది బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఎవరు ఈ పీఠాన్ని కైవసం చేసుకుంటారు? బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకోగా అదే స్థాయిలో మంత్రి వివేక్ సైతం కేతనపల్లిపై జెండా ఎగరవేయడమే లక్ష్యంగా పావులు కలుపుతున్నారు. అయితే దీంతో పాటు కాగజ్ నగర్ విషయానికి వస్తే కాగజ్ నగర్ లో సైతం బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ పోటాపోటీగా గెలుపుపై దృష్టి సారించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో అక్కడ పోలీసులు 2 జిల్లాలకు సంబంధించిన ఎస్పీలు ఇప్పటికే కాగజ్ నగర్ కు చేరుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ ఆదిలాబాద్ అదేవిధంగా కొమరంభీం జిల్లాకు సంబంధించిన ఎస్పీ అక్కడికి ఉన్న పరిస్థితి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే 3 మున్సిపాలిటీల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ 3 మున్సిపాలిటీలపై ఎవరు పీఠం దక్కించుకుంటారనే ఉత్కంఠ కొనసాగుతుంది. కేతనపల్లి విషయానికి వస్తే నిన్న గొడవలు జరిగాయి. ఈ రోజు సైతం పోలీసులకు బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ వద్ద కొంత వాగ్వాదం జరిగినట్టుగా తెలుస్తుంది. ఫ్లైఓవర్ వద్ద బీఆర్ఎస్ శ్రేణులు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టుగా తాజా సమాచారం అయితే అందుతుంది. అయితే పీఠం ఎవరు దక్కించుకుంటారనేది మాత్రం ఇప్పుడు ఉత్కంఠగా మారిన పరిస్థితి అయితే ఇక్కడ